మరువకూడదు. పరీక్షలు అయిపోయాయి చిన్నబాబు. అయిపోయాయి తాత. ఈ రాత్రికే ఊరికిపోయాను. ఉత్తరాలు ఏమన్నా వచ్చాయా? లేదు బాబు, భగవానయ్య మీకోసం వచ్చేది లేదు. ఏం చెప్పాడు? మీరున్నారా అని అడిగాడు. లేరన్నాను. బిక్కముఖం వేసుకుని వెళ్ళిపోయాడు. అలాగా? అయితే నేను వెళ్ళి కనుకొస్తాను. ఈలోగా ప్రయాణానికి ఏర్పాటు చేయి. ఇదిగో, మీరంతా వ్యాపారస్తులు. అందులో ఉండే కష్ట సుఖాలు మీకు తెలుసు. మన దగ్గర ఉన్నదంతా వ్యాపారంలో పెట్టేశాం. సరుకు విడుదల కాగానే మీ సొమ్ము వడ్డీతో సహా పారేస్తాం. అక్కడికి ఇస్తే చాలు అయ్యా. ఆ సరికే మాది ముఖానికి పారే. ఓ చెప్తానండి. ఆఖరికి మా నోట్లో మట్టి కొడతావు. ఒత్తి మట్టి కాదు, బంగారు మట్టి. కోలార్ నుంచి 2 మూటలు తెప్పించాను. 10వ వంతు బంగారం ఉంది. పరీక్షగా చూడండి. అదే భగవాన్ బాబు, ఇంతకాలం నుంచి మాకు చెప్పింది లేదే. సరుకు అంతా మాటలు తీస్తాం. అవో చూస్తాం. రండి. ఏంద్రా, ఈ సంవత్సరం కూడా పరీక్షలకు నామాలు పెట్టావు? బయటికి పోయి మాట్లాడుకున్నాను రా భాయ్. ఏమిటా కలం? దెయ్యాలు భాయ్, దెయ్యాలు. పట్టి బంధించా. తల్లి చూద్దాం. బుద్ధి భాయ్, తీస్తే పైన పడి తీర్పు తింటాయి. నేను ఉన్నానుగా, పర్వాలేదు. ఏమిటి రస్తా? మీరెవరు? భగవానేడి? ఎందుకు? మాకు సొమ్ము ఇవ్వాలి. ఎంత? 50, 80, 100, 150. ఇంతే కదా, నేను ఇస్తాను. వద్దు బాయ్, వద్దు. ఏ? నువ్వే చెప్పు బాయ్. ఈ పాడు పంపకి 25 రూపాయలు బాడుగా. ఈయన పెట్టేదే పప్పుచారు కూడు. పప్పు నిండా రాళ్ళు, చారు నిండా నీళ్లు. ఈయనిచ్చిన సామాన్ల మొత్తం ఖరీదు 50 చేయదు. దానికి నెలద్ద 10 రూపాయలా? ఈ మహానుభావుడు చేతికిచ్చేది 50, రాయించుకునేది 100. అదేమంటే కమిషన్ 25, వడ్డీ 25 అంటాడు. వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఇష్టమై తెచ్చుకున్న తర్వాత ఇచ్చుకోక తప్పుతుందిరా. అది రైటే, కానీ ఇలాంటి వాళ్ళ దగ్గర పుచ్చుకోవాల్సిందే కానీ ఇచ్చుకోకూడదు. సంతోషించాం కానీ నోరు మూసాం. ఇలా తయారయ్యావన్నమాట. నీతో మాట్లాడాలి. ఇంటికెళ్ళినారా? ఇది ఒక బతికేనా భగవాన్? పగలు కాలేజీలో కనిపించు, రాత్రి ఇంట్లో కనిపించు. ఏం చేస్తున్నట్టు? అలాగంటే పోయ్. మనవాడు తలుచుకుంటే ఏమైనా చేస్తాడు. చేస్తాడు. ఊరంతా అప్పులు. నా స్నేహితుడిని చెప్పుకోవడానికి కూడా సిగ్గా ఉంది. ఈ బాకీలని తీరినట్టేనా? అదే, బాకీ ఉండే పుట్టాం, బాకీలు చేస్తే పెరుగుతాం, బాకీ తీరితే చస్తాం. కనుక బ్రతక తలుచుకుంటే బాకీలు పెంచాలి. అయితే మన స్నేహం తగ్గాలి. ఇదిగో భాయ్, ప్రాణాలైనా వదులుకుంటాను కానీ నీ స్నేహం మాత్రం వదులుకోను. అయితే ఇక నుంచి నేను చెప్పినట్టు వినాలి. నేను ఊరికి వెళ్తున్నాను. నీ పెట్టేపేట తీసుకొచ్చి ఇక్కడే పడి ఉంది. మళ్ళీ అప్పులు చేసావో మర్యాద దక్కదు. ఉంచుకో. నువ్వు ఊరి నుంచి వచ్చేదాకానా? చాలా? నువ్వు చాలంటే చాలు. ఆరు ఆరు ఆరు
ఎవర్రా అది? నేనే అవ్వా, దేవదాసు. నువ్వా నాయనా? ఎంత మారిపోయా, కులాసాగా ఉన్నావా? ఎవరు? దేవదాసా? అక్కడి నుంచి ఇప్పుడు వచ్చావు నాయనా? ఇప్పుడే వస్తున్నానక్క. ఏం పారు, అయినా వాళ్ళ ఇంటికి వస్తే నిలబెట్టి మాట్లాడతారా? ఇప్పుడే ఇంత సిగ్గైతే రేపు ఎలాగే సంసారం చేసేది? అట్లా తీసుకురా. ఇంటికి ఇంకా వెళ్ళలేదమ్మా, రేపు తిరిగ్గా వస్తాను. ప్రసాదం తీసుకెళ్ళు నాయన. పారు పారు, ఏమ్మా ఈ బియ్యం నాయనమ్మ గారికి ఇచ్చి కొంచెం రాళ్ళు అరమని చెప్పమ్మా. అయ్యో అదే పరచానే తల్లి, నాకు తల్లి రాళ్ళు పోస్తాడనే. ఏమన్నా ఉన్నమాట అన్నాను. ఏ మళ్ళీ అని ఒళ్ళు వాచిపోతుంది. ఆ మూట దుడుకుతనానికి ముడుపు. ఓహో, చిన్నతనం పోయినా చిలిపితనం పోలేదు. ఓ అబ్బా, నువ్వు కాగా మా పెద్దదైన అయ్యాలి. అడగని అల్లరి చేయంగా. తెలివే ఏమిటి చెప్పు. చెప్పనా? చెప్పేస్తున్నా. పళ్ళు, కారపట్టుకులు. అవైతే మంచి తెమ్మంటావుగా. అబ్బా అదేమిటో నువ్వే చెబుతూ. అయితే కళ్ళు మూసుకో. గట్టిగా. అదిగో దొంగమాటగా చూస్తున్నావు. అబ్బా ఎంతసేపు దాగుడు మూతలు. కళ్ళు మూసుకో, నోరు తెరు. ఏంటది? ఇదే కనుక్కోతుందాం. చీర. సింగారం ఇంకా లంగాలతోటే ఉంటే చీరల మీద కుంటున్నావే. అయితే బిస్కత్తులు. రాత్రి పగలు ఎప్పుడు తిండియాలి. బిస్కత్తులు కావు, అగరత్తులు కావు, ఏ ఒత్తులు కావు. చెప్పు. ఇంకేముంటుంది? కావాలి పెట్టి నన్ను ఉడికించాను. నేను ఉడికించడానికి ఇంత కావాలా పారు? ఇదంతా నిన్ను మురిపించడానికి. చూడు, కంటికి పైన వస్తుంది. నీకోసం వెతికి తెచ్చాను. ఇది తలతళా బిలమిలా చూశావంటే కళ్ళు జిగాలు మానాల్సిందే. మరపురాని బహుమానం. రవ్వలాంటి కన్యకు రత్నాల కంట. ఎందుక నవ్వు? ఎందుకా? ఎందుకు? ఇదిగో ఈ ధార మీకు ఇంకా నేను తెచ్చింది పాడు. ఇప్పుడు మరీ ముద్దిస్తున్నావు.
కానీ ఉన్న సిద్ధంతో ఇప్పుడే వరకపోతే మరి పెళ్ళాడు అప్పుడు నీ వంతు. ఎంతమందో పిల్లలను చూశాం గాని దేవదాసుకు పార్వతికి ఉండే అనురాగం ఎక్కడా చూడలేదే అమ్మాయి. ఎందుకుండదు, ఇరుగు పొరుగు పిల్లలు, పైగా చిన్నప్పటి నుంచి ఒక్కచోట పెరిగారా. నేను చెప్పేది అదేనే అమ్మా. త్వరగా ఇద్దరిని ఒక ఇంటి వాళ్ళని చేశావో నా కల్లారా. ఆ బరువు మా పైన పెట్టకండి పిన్ని గారు. చిన్నప్పుడే పెళ్లి చేయించి పెద్దబ్బాయిని పాడు చేశామని ఇప్పటికీ వారు దెప్పి కొడుతూ ఉంటారు. చదువు అంతా పూర్తి అయితేనే గాని చిన్నబ్బాయి పెళ్లి చేయరట. అదేమ్మాటే అమ్మాయి, పెళ్ళైతే మాత్రం చదువుకోకూడదనుందా? సమయం చూసి బాబు గారికి నచ్చ చెప్పి తథా కనిపించమ్మా. మళ్ళీ రేపు వస్తాను. అలాగే. అమ్మా అమ్మా, ఏం రమ్మన్నా? పెద్దబాబు గారు రమ్మంటున్నారమ్మా. నాకు తెలుసు. అమర్ని కాదమ్మా, అయ్యే కాదు. అలాగే ఇప్పుడే పంపిస్తా. అందరాని పండుకున్నది సంకేతుకున్నాయి. బహువులు ఇంత పెద్ద మనసు చేసి కనికరించడం నిజంగా మా అదృష్టరే. మా పూర్వ పుణ్యం పండి తమతో విజయం కుదిరింది. ఆపు, అంతటితో ఆపు. ఏదో తనువుగా ఇంటికి వస్తున్నారు కదా అని చూస్తూ ఊరుకుంటే పెళ్లి బేరాలు దిగుతారా? గాడిదని గురాన్ని ఒకే గాడి కట్టేస్తారా? ఎంత గుండె తీసిన బంటు కాకపోతే ఇంతే తెగిస్తారు. మీ ఇంటి పిల్లని చేసుకుంటే మా వంశగౌరవం ఏం కావాలి? అదేం మాట బాబు గారు. పిల్లలు నమ్ముకునే ఇంటి ఆడబడుచు కోడలైతే మా కులగోతాలు ఉంటాయా? మా పరువు మర్యాదలు మంట కలిపి మా జమీందారి అపహరించాలని ఎత్తుతో చిన్నప్పటి నుంచి పిల్లలిద్దరిని మచ్చికి చేసి ఈ పన్నాగం పన్నారా? ఏమంటున్నారు? ఉన్నమాట అంటున్నాం. ఈ పెళ్లి జరగదంటున్నాం. ఇంకెన్నడూ నీ ముఖం మాకు చూపించొద్దు, దయచేయమంటున్నాం. వెళ్ళు. పుట్టగానే జోసుడు చెప్పాడు కదండి, పిల్ల అదృష్టవంతురాలని, పెద్ద జమీందారు పెళ్ళవుతుందని. ఆ మాట చాలా అవుతుంది. వాడు చెప్పేది అంటే ఈ ముఖం చూడగానే నేనే అనుకున్నాను, తండ్రి పోలిక ఆడపిల్ల తప్పకుండా అదృష్టవంతురాలే. అందుకని అబ్బరంగా పెంచాను. ఆమెగారితో అనుకూలంగా మాట్లాడి అంతా పూర్తి చేయించాను. ఏదేం కాదే, ఇదంతా మావాడి మొగసిరి, నా చాతుర్యం ఉన్నావు. ఆడపెట్టను సంబళ్ళు దొరకన ఊరికన్నారు. ఏమైంది? ఎంత అవమానం జరిగారు అంతా జరిగింది. మనం కులం తక్కువ వాళ్ళమట, ఆడపిల్లను అమ్ముకునే వంశమట, ఛాతీ వాళ్ళం కావట. జమీందారిని అపహరించాలని ఎత్తుతో చిన్నతనం నుంచి పిల్లల్ని హత్య చేసి కుట్ర చేస్తున్నామట. ఒక్కటే నోటికి వచ్చేటోళ్ళు అన్నారు. నీ నోరు మూసుకొచ్చావుట్రా? ఆయన నోరు పారేసుకున్నాడని మనము పారేసుకుంటే మనం మన గొప్పే ఉంది. ఏలకంటాం క్రియేట్ చూపిస్తాడు. వారం తిరిగేలాగా వారికంటే అప్పులాంటి సంబంధం పూర్తిగా రాకపోతే తప్పకుండా వాళ్ళకి గిఫ్ట్ ఖర్చు చేయాల్సి, వారి తలకన్నా సంబంధం చూపిస్తున్నా. ఇప్పుడే పోతున్నా. పెళ్లి కాకపోతే మళ్ళీ ఈ ఇంట్లో ఆగేది అన్నం తినేది. మంచి సుఖం. పాలు పెట్టకుండా ఇంట్లో ఉందమ్మా. పారు పారు పారు, ఎంత పిలిచినా పలకుండా ఏంటి ఆలోచన? నా జీవితాన్ని గురించే నేను. నా పెళ్లి విషయమై పెద్దబాబు గారు నాన్నగారు నానా మాటలోని అవమానించారట. కోపం వచ్చి మరో సంబంధం నిశ్చయించుకొస్తానని నాన్నగారు వెళ్ళిపోయారు. ముంచుపోయిందే. దేవదాస్ కోసం నువ్వు పుట్టావా? అమ్మ నాన్న నిశ్చయించిన వారినే పెళ్ళాడు. ఇష్టం లేని వారిని ఎలా పెళ్ళాడుతానే? మేమంతా పెళ్ళాడి సుఖంగా సంసారం చేయడంలే. అలాగే నీ దారి వేరు. మనం ఏమీ ఎరిగిన ప్రస్థానంలో మీకు మీ వాళ్ళు పెళ్లి చేశారు. నా మనసు ఒప్పుతుందా? దేవత నేను ఈ గడ్డ మీదనే పుట్టా. చిన్నప్పటి నుంచి ఒక బడిలో చదువుకుని, ఒక చోట ఆడుకుని, ఒకళ్ళంగా జీవించు. ఎన్నో మొదల స్వప్నాలు కన్నా అవన్నీ మర్చిపోయి మరో మనిషికి మనసు ఇయ్యాలంటే ఎలా? మనం పెద్దలకి ఇష్టం లేకుండా మీ పెళ్ళెలా జరుగుతుంది? అదే ఇంకా తెలియలేదు.
దేవతనికి చెప్తాను. ఏమడుగుతావు? నన్ను పెళ్ళాడతావా లేదా నాన్న? అలాగే. తక్కువ ఉంది. నువ్వు నిజంగానే అందరూ అంటే ఆడపిల్లవు కవుపారు. కానీ తల మీదకి వచ్చేలోగానే అటు ఇటో తెలుసుకో. దేవుడా, దేవుడా, దేవుడా. ఎవరు? పారు. అర్ధరాత్రి ఏమిటి రావడం? ఎవరు చూడలేదు కదా? దర్వం చూశారు. ఇంకా ఎవరిని చూశారా? వరండాలో చాలా మంది పడుకున్నారు. ఎవరైనా చూశారేమో. ఏం పని చేసావు పారు? నువ్వు ఇంకా చిన్నపిల్లగానా? ఈ సంగతి బయటకు తెలిస్తే రేపు సిగ్గుతో నీ తల వాలిపోదు. నువ్వు నన్ను కాపాడుతావనే నమ్మకం నాకు లేకపోతేగా. నేను మాత్రం నవ్వులు పాలు కాకుండా ఉంటేగా. నీకేం దేవుడా, నువ్వు మగవాడు, పైగా శ్రీమంతుడు. నిన్నేమంటారు? కానీ ఈ అభాగ్యురాలు పార్వతి నీ దయాశిక్ష శాసించడానికి అర్ధరాత్రి నీ దగ్గరకు వచ్చిందని ఎవ్వరూ అనుకోరు. పైగా అభినందన. నింద ఈ బొందికేగా ఇది కప్పు పెట్టడానికి నదులు కావలసినంత నీరుందులే దేవుడా. ఇక్కడ ఈ పాదాల దగ్గరే నాకు కొంచెం చోటీ దేవుడు. ఎలా పారు? మన వివాహం మా అమ్మకు నాకు బొత్తిగా ఇష్టం లేదు. ఈ సంగతి మీ నాన్నగారితో ఖండితంగా చెప్పాను. ఆ అవమానంతో మరో సంబంధం నిశ్చయించుకొస్తానని మా నాన్న శపథం చేసి వెళ్ళాడు. తల్లిదండ్రుల అహంకారాలకు మన స్నేహం ప్రేమ బలి చేస్తావా? నా బ్రతుకు పరాధీనం చేస్తావా దేవుడా? కనీ పెంచిన వారి మాట కాదనమంటావా పారు? అంటే అలా చేస్తే నాకు ఇంట్లో చోటు ఉంటుందా? అప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు పారు? నీ పాదాల దగ్గర నీ సన్నిధిలో ఉంటే ఎన్ని కష్టాలైనా సంతోషంగా భరిస్తాను. నన్ను అన్యాయం చేయకు దేవుడు. నన్ను కొంచెం ఆలోచించుకొని పారు. ఆలస్యం చేస్తే మా నాన్న అన్నంత పని చేసుకుని వస్తాడు. తర్వాత ఏమి చేయలేదు. చెప్పు దేవుడా. సరే, నాన్నగారితో మాట్లాడి రేపే నీకు సమాధానం చెప్తాను. అదా వివాహం అనేది మీ ఇద్దరితో తీరేది కాదు దేవదాస్. వంశాలకు వంశ గౌరవాలకు సంబంధించిన వ్యవహారం. మంచి చెడ్డ ఆలోచించి నిశ్చయించుకోవాలి. నీలకంఠంతో బియ్యం మనకి పనికిరాదు. ఈ కాలంలో కూడా మీరు ఇంకా ఆ పాత నియమాలే పాటిస్తారా నాన్నగారు? తప్పదయ్యా, తప్పదు. మనది రాజవంశం. సంఘంలో మనకు ప్రత్యేక స్థానం ఉంది. నియ్యమైనా నెయ్యమైనా సాటివాసనే జరపాలి. చూడు, మా ముత్తవ్వ, మా అబ్బ, మా అమ్మ, మీ అమ్మ, మీ వదిన అందరూ జమీందారులు ఆడబడుచులే. పార్వతిది చాలా పేద కుటుంబం. పైగా పిల్లల్ని అమ్ముకునే వంశం. నువ్వు ఈనాడు ఆ కులం లేని పిల్లని పెళ్ళాడి సాటి వాళ్ళ తలవంపులు తెస్తావా? ఎన్నడో వారి పూర్వులు పిల్లలు నమ్ముకున్నారు. ఈనాడు ఆ పార్వతిని శిక్షించడం న్యాయమంటారా నాన్న? పేదవారైనంత మాత్రాన ప్రేమకు పెళ్లికి పనికిరారా? ఆలోచించండి. పార్వతి నేను మీ కళ్ళ ముందు దంతగా తిరిగి ఒకళ్ళనొకళ్ళం అర్థం చేసుకుని
నా మాట కూడా అర్థం చేసుకోవయ్యా. చంచలమైన భౌతికానందానికి శాశ్వతమైన కీర్తిని వెలబొడతారా? దేవదాస్, నా జీవితానికి నీవే ఆశాజ్యోతి అనుకున్నాను. నీ అమ్మ వద్దన్న పట్నానికి పంపించి విద్యాబుద్ధులు నేర్పించాను. వివేకవంతులు అవుతావని, నన్ను నా వంశాన్ని ఉద్ధరిస్తావని ఎదురు చూస్తున్నాను. నా ఆశలు అడియాల్సి చేయదు నాయన. అది నా అభిమతం ఎన్నటికీ కాదు నాన్నగారు. కానీ దాంపత్య బంధం ఒక్కనాటితో పోయేది కాదు. పరస్పరానురాగం ఉన్నప్పుడే అది సౌఖ్యదాయకమవుతుంది. మేము ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం. అర్థం లేని అభిమానాలకు, ఆచారాలకు మా జీవితాలు బలి చేయకండి. అంగీకరించండి. వీల్లేదు. నీ ప్రేమ కోసం తరతరాల కీర్తి ధ్వంసం కావడానికి వీల్లేదు. నువ్వు ఆ పార్వతిని మర్చిపోక తప్పదు దేవదాస్. అంతేనంటారా? ముమ్మాటికి అంతే. ఈ వివాహం జరగడానికి వీల్లేదు. క్షమించండి. అంతరాత్మకు విరుద్ధంగా వర్తించలేదు. అంతేనా? అవును. సరే. గిరివాళ్ళు తీసుకో. గురిపెట్టు. జారేవో మాన్నిదొట్టు. మన పూర్వులంతా పూజ్యతరంగా రక్షించిన ప్రోత్సాహన ప్రతిష్టలు మా కళ్ళ ముందు మంట కలిసిపోవడం మేము జీవించి ఉండగా జరగలేవు. తొలగించుకో. మమ్మల్ని కాల్చి నీ అడ్డు తొలగించుకో దేవదాస్. నీకుండేది పార్వతి తండ్రి ఒక్కరే. చిన్నప్పటి నుంచి మమ్మల్ని వేధిస్తూనే వచ్చాం. ఈనాడు ఎదుటిపడి బాధించడానికి కూడా సిద్ధమైనావు. ఇంకా సందేహం ఎందుకు? మమ్మల్ని చంపి నీ మార్గం నిష్కంటకం చేసుకో. కాల్చు. ఒక క్షణం కూడా ఉండలేదు. వెంటనే ప్రయాణం చేపట్టి. సారు, దేవుడా నేను నిలువునా ముంచేశాడు. ఏ ఊరికి వెళ్ళిపోయాడు. ఉండి నిన్ను ఉద్ధరిస్తాడని నేను ఎన్నడూ అనుకోలేదు. ఇప్పటికైనా ఆ ఆశ వదులుకొని సుఖపడు. కాదే మనం దేవుడా తప్పకుండా తిరిగి వస్తాడు. నన్ను పెళ్ళేస్తాడు. ఆ పాటి ధైర్యము తెంపు ఉంటే ఊరు వదిలి పిరికి పందల్లో ఎందుకు పారిపోతాడే? పారు, ఇక్కడైనా మనసు మార్చుకో. నా మాట విని చాలు. మనం నా దేవత నన్ను ఎప్పుడూ మోసం చేయడు. నిన్నెప్పుడు నేను మోసం చేయదు. చిన్నతనం నుంచి ఇరుగు పురుగున పెరిగా. కలిసిమెలిసి ఆడుకున్నా. దేహాలే రెండుగా జీవించి ప్రేమించుకున్నా. నిన్ను పెళ్లి. రమణ, ఏం చిన్నబాబు? మాత్రం పోస్ట్ వేస్తా. వారు ఆ రాత్రి కలుసుకున్నది మొదలు నీ సంగతే ఆలోచిస్తున్నాను. మీరు కులం తక్కువ వాళ్ళట, పిల్లల్ని అమ్ముకునే వచ్చామట. మన పెళ్లి మా అమ్మకు నాన్నకు గట్టిగా ఇష్టం లేదు. వారి మనసు నొప్పించడం నాకు చేత కాదు. ఒకవేళ వారి మాట కాదని పెళ్ళాడినా మనం సుఖపడలేము. కనుక నన్ను మర్చిపోవడానికి ప్రయత్నించు. ఒక్క మనవి. ఏమిటి? రావులపల్లి నుంచి నీలకంఠం గారట తమ దర్శనం కోసం దయచేశారు. ఎందుకు? వారి కుమార్తెను తమకిచ్చి వివాహం. నాకు వివాహమా? చిత్తం. తమ కుటుంబ విషయాలన్నీ వివరించాను. వారికి ఏమీ అభ్యంతరం లేదన్నారు. తమరు సరేనంటే
వయసు వాలిపోయింది. ఇప్పుడు ఇంకా పెళ్ళేమిటి? ఆ సంకల్పం ఏనాడో విరమించుకున్నాను. ఏంటమ్మా అది? దేనికయ్యా? దేనికి? వారికి కూడా జడే పూలు పెట్టి పరికలు కట్టమంటున్నారు బాబు. తప్పు కాదు, అలా అనకూడదు. అక్కయ్య ఆడపిల్ల, మగపిల్లలు కట్టుకోకూడదు. లక్ష్మి, తీసుకెళ్లి పైకి నీ కట్టు. జుట్టు లేకుండా జడలా వేస్తారు బాబు. వెళ్ళండమ్మా, వెళ్ళి ఆడుకోండి. బాబా, ఎలా కూడా మీతో వేగేది. లక్ష్మి, వీళ్ళని తీసుకెళ్లి సముదాయించు. రా బాబు, జడేస్తాను. ఇందుకే తమకు నేను ఇంతగా మనవి చేస్తున్నాను. పిల్లల సంరక్షణ తమ వల్ల అవుతుందా? పిల్లి ఆడితే పిల్లలకు తల్లి వస్తుంది, తమకి బాధ్యత వస్తుంది. మా మాట కాదనకండి, అంగీకరించండి. వీరే మా ప్రభువులు. నమస్కారం. కూర్చోండి, కూర్చోండి. ప్రభువులు మీ కుమార్తెను పెళ్లి ఆడడానికి అంగీకరించారు.